హైదరాబాద్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘాల నాయకులకు, నా తోటి మిత్రులకు, ఇల్లంతకుంట మండల ప్రతి గ్రామం నుండి వచ్చిన దళిత సోదరులకు సోదరిమణులకు నా యొక్క జైభీములు. అందించే మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాల క్రితం ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి ఈటాల రాజేందర్ వెంట ఉంటూ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానీ శారీరకంగా ఏదైనా అవసరం పడితే మీకు కావాలా, తిండి కావాలా, డబ్బులు కావాలా అని ప్రతి ఒక్కరిని తన హృదయంలో తన కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసుకున్న వ్యక్తిని వల్ల కొంతమంది బూర్జువా పార్టీల నుండి వచ్చిన నాయకులు అతన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరియు 7 సంవత్సరాల పాలనలో ఏనాడు లేని కేసీఆర్కు ఇవల్ల హుజురాబాద్ గడ్డ గుర్తుకొచ్చింది. దళితులపై మోజు పుట్టింది. 1200 కోట్లు దళితులకు ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలలో మాకు కావాలి, లోను కావాలని అప్లై చేసుకున్న ఏ ఒక్క దళితులకి లోను శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఏ బ్యాంకుకు పోయినా బ్యాంకు వారు ఇచ్చే పరిస్థితి లేదు. అది కేసీఆర్ ప్రకటించడం వరకే జరుగుతుంది తప్ప అది ఆమోదించడం మాత్రం లేదు. జీవో పాస్ చేయడం లేదు, ప్రకటించడం. ఇప్పుడు అన్నీ ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతాయి అక్కడ అన్నీ ప్రకటిస్తాను. ఏది జరిగించడం లేదు, చేయడం లేదు. కానీ ఇప్పుడు ఇందాక మా మిత్రుడు మాట్లాడాడు, తెలంగాణ వచ్చిన వెంటనే దళితుల్ని సీఎం చేస్తా అని అన్నాడు. కానీ దళితుల్ని సీఎం చేయడం కాదు, ఉప ముఖ్యమంత్రిని పెట్టిన ఇద్దరిని ఏ కారణం చేత తొలగించిండో అది ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికి కూడా కేసీఆర్ దాని గురించి మందలియాడు. ఇవాళ ఈటాల రాజేందరు తన స్థాయికి ఎదిగింది అనేటువంటి ఆలోచన మీద రాత్రికి రాత్రే అతనిపై ఒక రైతు చేత రాత్రికి రాత్రే ఒక పిటిషన్ ఇప్పించి రాత్రికి రాత్రే ఎంక్వైరీ పెట్టించి తెల్లారి అతన్ని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్టో. ఇక్కడున్న ఇప్పుడు ఉద్యమానికి ఊపిర్లు పోస్తామని వస్తున్న వివిధ నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో ముందు మీ జనం దగ్గర పోయి చెప్పుకోండి. మా హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము చేస్తాం. విత్ గంగుల కమలాకర్ గారు 30 కోట్ల రూపాయలు జమ్మికుంటకు ప్రకటించిండు కేసీఆర్ అని చెప్పి మొన్న ఒక సభలో ప్రకటించడం జరిగింది. 330 కోట్లు ప్రకటించి వారం లోపల నేను జమ్మికుంటను అద్దంగా తీర్చిదిద్దాడు. ఆయన మాట్లాడి వారం కాదు 10 రోజులు దాటింది. ఇక్కడ పని మొదలు కాలేదు ఇప్పటి వరకు. అంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడమే తప్ప దాన్ని చేయడం మాత్రం వారి వల్ల అయితలేదు. మీరు మీ నియోజకవర్గాలను ఫస్ట్ అభివృద్ధి పరచుకోండి. మా నియోజకవర్గానికి వచ్చి రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే మాత్రం మిమ్మల్ని తరిమి పట్టడం మాత్రం తప్పదు. ఇది మాత్రం అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకునిగా నేను మీకు హెచ్చరిస్తున్నా. మిమ్మల్ని ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ దళితులపై మీరు విషపూరితమైన లోపల విషం పెట్టుకొని మీదికి జారవిడిచే మాటలు మాట్లాడకండి. మీరు దయచేసి మీ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోండి. హుజురాబాద్కి వచ్చి దళితులను మోసం చేసే మాటలు మాట్లాడకండి. మాట్లాడితే మాత్రం తరిమి కొట్టడం జరుగుతుందని ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ